రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రైస్తవుల భద్రత గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్లోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి ప్రార్థనలో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమన్నారు. శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలన్నారు. గత 5 ఏళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కునే పరిస్థితికి తీసుకొచ్చాము. ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 విజయవంతంగా అమలు చేశాం. క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం. NTR భరోసా, పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, పాస్టర్లకు గౌరవ వేతనాలు, ఇలా అన్ని విధాలుగా క్రిస్టియన్ మైనారిటీలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం 22 కోట్లు ఖర్చు చేసి 44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. మే 24న 2024 నుంచి నవంబర్ 2024 వరకు మొత్తం 30 కోట్లు విడుదల చేశాం. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు 51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీలోగా వారి ఖాతాల్లో వేస్తామన్నారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికి పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికి రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.